హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య లాక్స్ గైస్. ఈరోజు టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లము, చున్నిపాయలు, నాటుకోడి చికెన్ ఫ్రెండ్స్. ఈరోజు నాటుకోడి పులుసు ఎలా పెడతానో ఏంటనేది చూడండి. ఇప్పుడు దీంట్లోకి చిన్నులపాయలు, అల్లము అండ్ కొబ్బరి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు. ఇప్పుడు ఇదైతే మనం మూత పెట్టుకొని పేస్ట్ మిక్సీకి వేసుకుందాం. పేస్ట్ అయితే అయ్యింది. ఇదిగో చూడండి, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేపాటికి ఇదిగో నాటుకోడి చికెన్ అయితే నేను రెడీగా పక్కన పెట్టుకున్నాను. సో నాటుకోడిని అయితే చికెన్ కొట్టించుకొని తీసుకొచ్చాడు మా వారు. పొయ్యి మీద అయితే స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ అయితే పోస్తున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడవనిచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి, కరివేపాకు 2 రబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మసాలా మిశ్రమం దీంట్లో వేసుకోవాలి. కాస్త బాగా పచ్చివాసన పోయి గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. కాస్త సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. ఇలా తిప్పుకుంటా మనం అన్నీ ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటే నాటుకోడి పులుసు తింటే ఇంకా వదిలిపెట్టరన్నమాట, అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే చికెన్ అయితే దీంట్లో వేసాను. మసాలా అయితే ఫ్రై బాగానే అయింది. ఇప్పుడైతే మనం వేసిన చికెన్ కిందకి మీదకి ఆ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేటప్పుడు ఆ ముక్కలకు పడుతుంది అన్నమాట. ముక్కలకు పట్టించుకొని ఇప్పుడు కాస్త పసుపు, కూరకు సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. కూరకు సరిపడినంత అయితే వేసాను అండ్ ఉప్పు, పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే మసాలాతో కలిపి పక్కన పెట్టుకున్నామో మళ్ళీ ఉప్పును కూడా మనం కిందకి మీదకి కూర అంతా ముక్కలకు కలిపేలా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపి చూసారుగా, ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ మనం మూత పెట్టుకొని మంట పెట్టుకోవాలి. బాగా మగ్గాలన్నమాట. చూడండి కూర ఎలా ఉడుకుతుందో. ఆయిల్ అయితే పైకి వచ్చింది. కాస్త ముక్కలు అయితే బాగానే ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు చిన్న 2 టమాటా కాయలు కట్ చేసుకొని ఇలా వేయాలి. ఇప్పుడు మళ్ళీ మనము ఇలా కిందకి మీదకి తిప్పుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా మనం కలిపే దాన్ని బట్టి కూరకు మసాలా బాగా పట్టిద్ది మాట. మసాలా అన్నీ మనం వేసి మొత్తం ఇలా ముక్కలకు పడితే కింద ముక్కలు పైకి, పై ముక్కలకి ఇలా కలుపుకుంటే మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ 2 నిమిషాల తర్వాత కారం వేసుకోవాలి. టమాటాలు మగ్గిని ఈ నాటుకోడి పులుసులోకి మసాలా కారం వేసుకోవాలి. అప్పుడు నాటుకోడి పులుసు బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే మనం కలుపుకుందాం కూర అంతా. చూడండి, కూర గుజ్జుగా వచ్చేసింది. ఇప్పుడు కాస్త ఈ కారం మగ్గేదాకా చిన్న మంట పెట్టుకొని అడుగంటకుండా తిప్పుకోవాలి. ఈ కారంలో కాస్త ఫ్రై అయితే చూడండి కూర ఎలా వచ్చిందో. ఇప్పుడు కాస్త మూత పెట్టుకొని కారం మగ్గింది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మన నాటుకోడి పులుసుకి తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. మనకు చారు లిమిట్గా ఎంత సరిపోద్ది అనేది చూసుకొని పెట్టుకోవాలన్నమాట. నేనైతే చిన్న గ్లాస్ తోటి పెట్టుకున్నాను. ఇదిగో చూడండి, పర్ఫెక్ట్గా పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాలు మళ్ళీ మనము మూత పెట్టుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి పొయ్యి మీద.
తర్వాత ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మూత అయితే పెట్టాను. ఇప్పుడు మనకి పక్కన పెట్టుకున్న గుడ్లు, ఈ నాటుకోడి గుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా, అవి కాస్త మనం ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసాం కాబట్టి ఇలా ముక్కలన్నీ పక్కకని ఆ గుడ్లు అనేది ఇందులో వేయాలి. వేసాక కొత్తిమీర పైన అట్లా చల్లాలి. మళ్ళీ పెద్ద మంట పెట్టకుండా చిన్న మంటలోనే ఆ గుడ్లు ఉడికేలాగా మనం మూత పెట్టుకొని కాస్త ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇదిగో చూడండి, కూర అయితే ఫైనల్గా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇగో గుడ్లు కూడా ఉడికినాయి. నాటుకోడి పులుసు అంటే ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వేడి అన్నంలో ఒక 2 గంటలు చారు ముక్కలు వేసుకుంటే సో ఇంకా తింటే మళ్ళీ మర్చిపోకూడదు, అలా ఉంటుందన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇవాళ మన నాటుకోడి పులుసు నేను ఎలా చేశాను అనేది. మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయటం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసేదాన్ని బట్టి నా వీడియో ఒక 4 చూడటం ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు ముందుకు వస్తా. బాయ్.